వెల్కమ్ టు మై ఛానల్ హరి అంజీ వ్లాగ్స్. ఈరోజు శ్రీకాళహస్తి కాడ సహస్రలింగాల కొన చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగే మనకు ఇట్లా చిన్న వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఇది వేడి నీళ్ళ ఫాల్స్ అనేసి అంటారు. పాతకాలంలో ఇది హాట్ వాటర్ లాగా ఉండేది. ఇంకా అక్కడ నుంచి మీరు పక్క పోంటే దారి ఉంటుంది. ఇది చూడండి, వ్యూ చూడండి, పైనకి ఎక్కాక వ్యూ చూడండి. టోటల్ విలేజ్ వ్యూ. శ్రీకాళహస్తి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలామంది ఋషులు తపస్సు చేసిన ప్లేసు. అర్జునుడే మళ్ళా భక్త కన్నప్పలాగా పుట్టిన ప్లేస్ ఇదే చూడండి ఫ్రెండ్స్. పైనకి వెళ్దాం పదండి. ఒక 500 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 500 స్టెప్స్ పైనకి వెళ్ళేసి మళ్ళీ కిందికి దిగాలి. కిందికి దిగితే మనకు సహస్రలింగాల స్వామి శివయ్య కనబడతాడు మనకు. అలాగే అక్కడ చాలా విగ్రహాలు కూడా, చెక్కిన విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఋషులు అందరూ తపస్సు చేసే ప్లేస్ ఇది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మన లోపల ఇంకా ఉత్సాహం చాలా ఎక్కువ అవుతుంది. ఎట్లా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో చూడండి. వ్యూ చూడండి, చుట్టుపక్కల వ్యూ, పంటలు, పొలాలు. వెళ్తున్న కొద్దీ ఇంకా అలాగే రాయి మీద హనుమంతుని విగ్రహం, హనుమంతుని చెక్కారు చూడండి ఫ్రెండ్స్, గద పట్టుకొని. ఒక చేతిలో ఫ్లవర్ ఉంది, ఇంకో చేతిలో గద ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకు అలాగే వెళ్తూ ఉండాలి. ఇది వరకు 500 స్టెప్స్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మజ్జిగ అమ్ముతారు, కావాలంటే తాగొచ్చు. 10 రూపీస్ గ్లాస్ లాగా ఉంటుంది. మజ్జిగ ప్లస్ అంబలి అమ్ముతారు. బయటికి వచ్చాక వ్యూ చూడండి ఫ్రెండ్స్. కొండపైన మొత్తం 500 స్టెప్స్ ఎక్కాక అది సహస్రలింగాల కోన చూడండి. ఆ అడవి లోపల టెంపుల్ ఉంటుంది. సహస్రలింగాలు, లింగానికి సంబంధించి ఒకటే లింగానికి 1000 లింగాలు ఉంటాయి చూడండి. అక్కడ డౌన్కి వెళ్ళాలి చూడండి. అక్కడ అతను నడుచుకుంటూ వస్తున్నాడు. మెల్లగా డౌన్లోకి నడిచిపోతూనే ఉండాలి. చీకటి అవుతుంది, అడవి ప్రదేశం. జంతువులు అయితే ఏం కనబడలేదు మాకు, కానీ అయితే చీకటి ప్రదేశం. చెట్లు మొత్తం గుంపురుగా వచ్చేసి మెల్ల డౌన్కి వెళ్తూ ఉండాలి. ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. ఒకటి లెఫ్ట్కి, ఒకటి రైట్కి. చిన్న వాటర్ ఫ్లో ఉంటుంది, పిల్ల కాలువ లాగా ఉంటుంది. దాని లోపల చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ రైనీ సీజన్లో వస్తే మాత్రం ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఫిష్ చూడండి ఫ్రెండ్స్, చేపలు చూడండి. ఆ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే ఇక్కడ ఒక పెద్దాయన అక్కడనే వండడం, అక్కడనే తినడం, అక్కడనే పండుకోవడం. ఇక్కడ లెఫ్ట్కి రైట్ ఉంది, రైట్కి తీసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ తీసుకొని మెల్లగా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా అలాగా ఉంటుంది. ఫ్యామిలీతో పాటు వెళ్తే మాత్రం మంచి ఎంజాయ్మెంట్ అవుతుంది. పిక్నిక్ లాగా వెళ్తారు కదా ఫ్రెండ్స్, అట్లా కూడా రావచ్చు. ఫుడ్తో పాటు ప్రిపేర్ చేసుకోండి. ఈడ కూడా చిన్న పిల్ల కాలువ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒకప్పటిలో ఈ హాట్ స్ప్రింగ్ లాగా ఉండే, కానీ ఇప్పుడు అలా లేదు, నార్మల్ వాటర్ లాగానే ఉంటుంది. కానీ అయితే హాట్ స్ప్రింగ్ అనేసి పిలుస్తారు వాళ్ళు. వేడి నీళ్ళ జలపాతం అనేసి పిలుస్తారు ఇప్పటికి కూడా అక్కడ ఊరి వాళ్ళు. ఇంకా ఈ దారి పోతూనే ఉంటుంది. సేమ్ చెట్ల మధ్యలోకి వెళ్ళి, అన్నిటి మధ్యలోకి వెళ్ళి ఫారెస్ట్ లోపల మొత్తం చుట్టుపక్కల గ్రీనరీ చూసుకుంటూ మా ఫ్రెండ్స్ తోటి టైంపాస్ చేసుకుంటూ మినిమం 1.5 2 అవర్స్ జర్నీ ఫ్రెండ్స్. పోవడానికి రావడానికి 2 అవర్స్ జర్నీ. అక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు
చేపలు పడుతున్నారు. చిన్న చిన్న చేపల్ని చేతిలో పట్టుకొని చూస్తున్నారు. ఇంతకుముందు చూపెట్టిన ఫ్లో లాగానే ఇది కూడా ఒక ఫ్లో, ఇది కూడా ఒక కాలువ, కానీ దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఇది. ఇలాంటివి 5 దారాలు 6 దారాలు లాగా సపరేట్ ఉన్నాయి. వాళ్ళు పడుతున్నారు చూడండి, అందరూ వీడియో తీస్తున్నారు ఆ చిన్న చేపని పట్టుకోవడానికి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ రాళ్ళు అనేటివి చాలా వాటర్లో బాగా నాని నులుపుగా తయారయ్యాయి. పెట్టే కాలు జాగ్రత్త పెట్టాలి, ఎందుకంటే జారిపోయే ప్రమాదం ఉంటుంది. వాటర్ ఎనీ టైం ఫ్లో అవుతూనే ఉంటుంది. అది ఎండాకాలం కానీ వానాకాలం కానీ వింటర్ అయిన చలికాలం కానీ ఎనీ టైం వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. మొత్తం చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి దీని లోపల. కనబడదు మీకు, ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంతకుముందు చూసిన దాంట్లోనేమో ఫిష్ అనేది పెద్దగా ఉండే కాబట్టి కనబడింది. దీనిలోనేమో చిన్న ఉంటుంది, చాలా చిన్న పిల్లలు. ఇగోండి ఫ్రెండ్స్, మహాభారతానికి సంబంధించినవి అన్నీ ఆ రాతిపైన చెక్కబడినాయి. ఇక్కడున్న ఈ శివయ్యకి 3 సార్లు నీళ్ళతోటి అభిషేకం చేసి నమస్కరిస్తే మనం అనుకున్న కోరిక తీరుతుంది. అలాగే రైనీ సీజన్లో వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది. శివయ్య పక్క పోంటి వాటర్ ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్. ఎల్లప్పుడూ అభిషేకం అవుతుంది రైనీ సీజన్లో. వర్షాకాలంలో వస్తే శివయ్యకి ఎల్లప్పుడూ అభిషేకం అవుతూనే ఉంటుంది. ఆ రాతి పైన నుంచి వచ్చే నీళ్ళు శివయ్య పైన డైరెక్ట్ పడుతుంటుంది. ఈ స్టాచ్యూస్ చూడండి, మహాభారత కాలంకి సంబంధించిన స్టాచ్యూస్ని కూడా ఇక్కడ చెక్కబడినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ శివయ్యని చూడండి, 3 సార్లు అభిషేకం చేసి మన కోరికలన్నీ తీరుస్తాడు. మీరు కూడా దర్శించండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః అనేసి ఎందుకు అంటున్నా అంటే ఫ్రెండ్స్, అది నేను ఎప్పుడు అరుణాచలేశ్వరుని ఫస్ట్ అనుకొని దాని తర్వాత వీడియోస్ స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో నాకు ఉంటుంది అరుణాచలేశ్వరాయ నమః అనేసి. ఫస్ట్ టైం నా ఫేస్ చూపెడుతున్నాను ఫ్రెండ్స్, అభిషేకం వాటర్ తోటి అభిషేకం చేసుకుంటూ. వాటర్ తీసుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ టైం నా ఫేస్ చూపెడుతున్నాను, నా ఐడెంటిటీ మీ ముందర పెడుతున్నాను. శివునికి అభిషేకం చేసేది నేనే ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళ చిన్న యూట్యూబర్స్కి ఇది చాలా గ్రేట్, ఎందుకంటే మాకు బయటికి వెళ్ళడానికి టైం దొరకదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు ఇలాంటి లాంగ్ వీడియోస్ వస్తాయి. షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయి, కానీ వాచ్ అవర్స్ రాదు. సబ్స్క్రైబర్స్ ఇంకా కావాలి. ఇప్పటికైతే 113 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు ఇంకా మంచిగా మాకు హెల్ప్ చేసినట్టు ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ, వాచ్ అవర్స్ ఎక్కువ వస్తే మానిటైజేషన్ కూడా అవుతుంది. హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళకైతే ఎవరు సపోర్ట్ దొరకదు. నేను ఒక్కనే వీడియోస్ తీసుకోవాలి. ఆడ పక్కన ఉన్న వాళ్ళతోటి అడిగి మరీ తీసుకొని వీడియో తీశాను. ఇది వశిష్ఠముని చూడండి ఫ్రెండ్స్, ఆయన చిన్న రాతి విగ్రహం ఆడుంది నీళ్ళకి అవతల పొంటి, దాని పక్క పొంటి ఇంకొక దారి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జాలి ఉంది చూడండి, ఆ జాలి పక్క పొంటి మనం పైనకి వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జాలిలాగా మన కాలు కూడా ఈజీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త వెళ్ళండి.
ఇక్కడ కూడా వశిష్టం అనేది రాయి మీద చెక్కారు చూడండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్ళాలి, మెల్ల స్టెప్స్ ఎక్కేసి స్టెప్స్ ఎక్కితే ఇక ఇక్కడ చూడండి శివుడు, పార్వతి, నందీశ్వరుడు అన్ని విగ్రహాలు రాతి మీద చెక్కారు చూడండి ఫ్రెండ్స్. నంది పైన శివుడు, పార్వతి కూర్చున్నారు. గణపతి ఉన్నారు ఇక్కడ, విఘ్నేశ్వరుడు, శివుడు నాట్యం ఆడుతూ పార్వతీదేవి పక్కనున్నది కూడా పక్కన చెక్కారు చూడండి ఫ్రెండ్స్. శివుడు నాట్యం ఆడుతూ పార్వతీదేవి పక్కన ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ పైన ఒక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. నడమధ్యల శివయ్య ఉంటాడు. చుట్టుముట్టు సప్తమాంత్రికలు అంటే 7 ఋషులు చుట్టుముట్టు వాళ్ళ విగ్రహాలు అన్నీ చూడడానికి అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది, కానీ 7 ఆ గుడి చుట్టూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. జమదగ్ని మహర్షి చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని చూపెట్ట డిఫరెంట్ ఉంటుందేమో అనేసి నేను ప్రతి ఒక్క డోర్ ఓపెన్ చేసి మరీ మీకు చూపెడుతున్నాను, కానీ అందరివి సేమ్ టు సేమ్ ఉంటుంది. కశ్యప మహర్షి చూడండి ఫ్రెండ్స్. ఈయన భరద్వాజ్ మహర్షి చూడండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అంత చదువుకోలేదు, అందుకనేసి అంత కరెక్ట్గా అయితే ప్రొనౌన్సియేషన్ రాదు నాకు. సారీ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, వాచ్ అవర్స్ పెరగాలి. నేను వెళ్ళిన టైంకి గుడి క్లోజ్ ఉంది. లోపల శివలింగాన్ని కూడా చూపెడదాం అనుకుంటే గుడి క్లోజ్ ఉంది. నేను ట్రై చేశాను, కానీ పక్క పొంటి ఎవరు లేరు. ఉంటే లాక్ తీపిచ్చి చూపెడదాం అనుకున్నాను. గౌతమ మహర్షి, అన్ని స్టాచ్యూలు అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టాచ్యూ. వశిష్ఠ మహర్షి చూడండి ఫ్రెండ్స్. అర్తి మహర్షి చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ ఇంకా పక్క పొంటి మనం వెళ్తుంటే కాలభైరవునిది చిన్న విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ గోపురం చూడండి, చాలా బాగుంది. పైన చెక్కడం విగ్రహాలు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ పక్క పొంటే దారి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ గుడికి, సహస్రలింగాల స్వామి శివయ్య గుడికి దారి ఉంటుంది. అటు నుంచి వెళ్ళొచ్చు. ఆడ ఉంది చూడండి చిన్న టెంపుల్ లాగా, దాని కింద కాలభైరవుని విగ్రహం ఉంది. ఆ పక్క పొంటి నంది కూర్చున్నట్టు దాని ముందర పక్కన ఉంది చూడండి ఫ్రెండ్స్, అది కాలభైరవుని విగ్రహం. నేను దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఆ పక్క పోండి దారి పోండి పైనకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఫ్రెండ్స్. మొత్తం రాళ్ళతోటి వేసిన నిర్మాణం లాగానే ఉంటుంది. ప్రతి ఒక్క స్టోన్ పైన మెల్ల కాలు పెట్టి పైనకి వెళ్తూనే ఉండాలి. ఈవినింగ్ 6 దాటినాక ఎవరు ఉండరు ఫ్రెండ్స్ అక్కడైతే. ఏమున్నా అని 3:34
లాస్ట్ వరకు ఆ టైంలోనే ఉంటారు. మీరు ఈ వీడియో చూసి చాలామంది చూసి కానీ చూస్తున్నారు కానీ ఓన్లీ 2 minutes చూస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ వీడియో చూస్తే నాకు వాచ్ అవర్స్ అనేటివి వస్తుంది. కొంచెం అందరూ ఫుల్ వీడియోస్ చూడండి. ఇదిగోండి ఇదే టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. ముందు నంది ఉంటాడు, పక్కన కాలభైరవుని విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ. ఇది టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. చిన్న ఉంటుంది టెంపుల్. ఇగోండి ఫ్రెండ్స్, దర్శించుకోండి. సహస్రలింగేశ్వర స్వామి శివయ్య. ఓం నమ శివాయ. కోతులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాచ్ అవర్స్ ఎక్కువ పెంచండి. థ్యాంక్ యూ టు సీయింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.